వెల్కమ్ టు రామోస్ టీవీ. నా పేరు సూర్యనారాయణ, సేఫ్టీ డ్రైవర్స్ యూనియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను. మాది అనంతపూరు. మోడీ గారు కేంద్ర ప్రభుత్వం పైన తీసుకొచ్చిన ఇంటర్న్ రన్ చట్టాన్ని మేము ఖండిస్తున్నాము. మాకు అది అమల్లోకి తీసుకొచ్చినారని అంటున్నారు. అది మాకు వద్దు, మాకు అది వర్తించదు. మేము దాన్ని ఖండిస్తున్నాము. డ్రైవర్లకి ఆ చట్టము అమల్లోకి వస్తే ఒక్కొక్క డ్రైవర్ వచ్చేసి ఏదన్నా జరిగినప్పుడు అనుకోకుండా డ్రైవర్కి 7 ఏళ్ళు జైలు శిక్ష, 10 ఏళ్ళు జైలు శిక్ష, 7 లక్షలు జరిమానా అన్నారు. అది ఏ డ్రైవర్ కట్టలేడు. అలా కట్టే డ్రైవర్ అయితే ఈ డ్రైవర్ ఎందుకు చేస్తాడు? కాబట్టి మేము దీన్ని ఖండిస్తున్నాము. మోదీ గారు వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలి. లేదంటే ఇంకా రోడ్డు పైన ధర్నాలు ఇలాంటివి ఎన్నో జరుగుతాయి. కేంద్రం పైన కానీ, రాష్ట్రం పైన కానీ, కేంద్రం పైన కానీ, మొత్తం ఆంధ్రప్రదేశ్ అంత పైన డ్రైవర్ సహోదరులు ఎవరు కూడా డ్యూటీలకు పోరు, ఏ వెహికల్ని రోడ్డు మీదకి తేరు. అలాగని మేము ఇలా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. దాన్ని రద్దు చేయకపోతే రోజు ముందుకి జరగబోయే కాలంలో రోజు రోజుకి ఒక యూనియన్ రోడ్డు మీదకి వస్తుంది. డ్రైవర్లంతా ఒకటయ్యి చాలా ప్రభుత్వ ఏడ బండ్లు నిలబడిపోతాయి, ఏడ వెహికల్స్ ఆడ ముండి చోట్లన్నీ ఆడని నిలబడిపోతాయి. ఇట్లా డ్రైవర్లకి ఈ చట్టం ఎప్పుడే అమల్లోకి రాకోకుండా దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. పేరు ఎస్ చంద్రశేఖర్, రుద్రాంపేట అసోసియేషన్ లీడర్. నేను కూడా ఒక నెంబరు. ఇందులో డ్రైవర్ కుటుంబం అనేది చాలా పెద్దది. దీని మీద పెద్దగా మేము ఖండిస్తున్నాము. నరేంద్ర మోడీ గారు ఎటువంటి ఇది పెట్టినారో ఈ చట్టం అయితే ఎవరికి నామోదం కాదు. దీన్ని తొందరగా వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఒక డ్రైవర్గా ఈ బాధలు ఎవరు భరించలేరు. అంతంత డబ్బులు, అన్ని సంవత్సరాలు జైలు శిక్ష అంటే ఏ రకంగా పెట్టారు ఆయన? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ డ్రైవర్ కుటుంబం అనేది చాలా పెద్దగా ఉంది. అందరం మేము ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా చేస్తామని దీన్ని ఆమోదం చేయకూడదు, వెనక్కి తీసుకోవాలనేటువంటి పరిస్థితిలో అయినా మేము పదే కోరుతున్నాము. జై డ్రైవర్స్, జై డ్రైవర్స్.